హాయ్ అండి, చిన్ని బన్నీ ఛానల్కు స్వాగతం. నేను ఒక జాకెట్ ముందే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అయితే మీకు కటింగ్ తొందరగా కావాలి అంటే ఇట్లా 2-3 ఒకేసారి వేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు స్పీడ్గా కటింగ్ అవుతుంది. రోజు చాలా బ్లౌజులు కుట్టచ్చు. కదలకుండా ఉండడం కోసం ఈ రాళ్ళు పెట్టుకోండి. చూడండి ఎంత చక్కగానో ఒకేసారి అన్ని బ్లౌజులు అయిపోతాయి. సేమ్ ఇలాగే కట్ చేసుకోండి. ఇది ఫ్రంట్ భాగము, క్రాస్ కటింగ్ అన్నమాట. ఇక్కడ కూడా లోపల లేయర్లు సరిగా ఉన్నాయో లేదో చూసుకొని ఒకసారి చెక్ చేసుకొని పెట్టేసుకోండి. ఇది లైనింగ్ క్లాత్ అన్నమాట. ఇదేమో పై క్లాత్, ఇదేమో ఈ 3 లైనింగ్ అన్నమాట. పై క్లాత్ కూడా చూపిస్తాను కట్ చేసేది. సేమ్ దీని వారా కట్ చేసుకోండి. ఎక్కడ ఎక్కువ తక్కువ రావద్దు. కరెక్ట్ కొలత పెట్టుకొని కట్ చేసుకునే దాని ప్రకారం వేసి కట్ చేస్తే మిగతా జాకెట్లు కూడా సేమ్ సైజు వస్తాయి అన్నమాట. కటింగ్ ఎంత బాగా చేసినా కుట్టడంలో కూడా బాగా కుట్టుకోవాలి మనం. కొంచెం అటు ఇటు చేసినామంటే ఆ జాకెట్ కూడా సరిగా రాదు. ఇది తక్కువ ఎందుకు పెట్టారు అని అనుకుంటారేమో. కాకపోతే ఈ చిన్న పన్న ఉంటుంది కదా, ఇది సరిపోదు అనమాట. అందుకని మనం ఆతుకు వేసుకోవాలి ఇక్కడ. ఇట్లా 2, 3, 4, 5 అన్నీ ఒకేసారి వేసుకొని కట్ చేసినామంటే మనకు కటింగ్ తొందరగా అయిపోతుంది, కుట్టేటప్పుడు తొందరగా అయిపోతుంది అన్నమాట. ఇవి పై క్లాత్లు, వీటికి లైనింగ్ అన్నమాట. అది ఇప్పుడు ఇవి కూడా 2 ఒకేసారి వేసి కట్ చేసుకోవచ్చు. మనకు టైము సేవ్ అవుతుంది, ప్లస్ కటింగ్ తొందరగా అయిపోతుంది అన్నమాట. ఇట్లా ఒకటి కట్ చేసుకొని దాని ప్రకారం మిగతా జాకెట్లన్నీ కట్ చేసుకున్నాం అనుకో, అన్నీ ఒకేసారి అయిపోతాయి.
ఇలా అన్నమాట. బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ సింథటిక్ వాటికి అయితే కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇది సింథటిక్ కాదు కాబట్టి, బెనారస్ కాబట్టి సేమ్ కట్ చేసుకుని ఏం ప్రాబ్లం రాదు. ఒకవేళ ఎక్కడన్నా ఎక్కువ తక్కువ ఉంటే మాత్రం మిషన్ మీద అవుట్లైన్ కుట్టేసిన తర్వాత అదంతా కట్ చేసేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ ఇది పెద్ద పన్నే ఉంటుంది కాబట్టి ఏం అతుకులు రావు. ఇది కొంచెం ఎగుడు దిగుడు ఉంది కాబట్టి కటింగ్లో తీసేద్దాం. చూడండి, అన్ని బ్లౌజులు ఒకేసారి దన అయిపోయినాయి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. తొందరగా బ్లౌజులు కుట్టుకోగలుగుతారు. కటింగ్ కూడా తొందరగా అయిపోతుంది. మీకు నా కటింగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఫాలో కండి.